ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకువెళ్ళాయి. 1994లో విశ్వ సుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వ సుందరిగా గెలిచిన తరువాత ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకుంది. 2007లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లుగా బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలైతే వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవటం లేదని ఐశ్వర్య రాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ లైఫ్లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్తో అభిషేక్ బచ్చన్ క్లోజ్గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ఐశ్వర్య రాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్షిప్గా మారింది అని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే అతను ఐశ్వర్య రాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. విడాకులపై ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ముంబై ధీరుభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి అటెండ్ అవ్వడం ట్రెండింగ్గా మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ హ్యాపీగా కనిపించారు. కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్లో చదువుతోంది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి దర్శనమివ్వడంతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.